మిక్స్డ్ మిల్లెట్ సూప్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మిక్స్డ్ మిల్లెట్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, ఇందులో మనకి 4 రకాల సిరిధాన్యాలని మనం వాడుతున్నాం అన్నమాట. అవును మేడం. స్టార్ట్ చేద్దామా? మరి అయితే చేద్దామండి. ముందుగా ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసుకొని ఈ మొత్తం ఈ స్టవ్ ఆన్ చేసుకుందామా లేదా అది చెప్పండి. అది ఆన్ చేయండి. ఓకే, సరే అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఏం వేస్తారు? ఫస్ట్ మనం మిల్లెట్స్లో కొర్ర బియ్యం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం. ఓ, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలా? సరే, రెడీ అయితే. మీ గాజులు బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. నేను చేస్తా. ఇదిగో, అంటే ఇది ఇలాగా మనకి సిరిధాన్యాలతోటి మనము చాలా రేర్గా సూప్ చేసుకోవడం ఇది. ఎస్ మేడం. మీ సైడ్ కామన్ అనుకుంటాయి. కామన్ అంటే ఇప్పుడు కొంచెం అందరు ఇలాగే చేసుకొని తాగుతున్నారు. హెల్దీ ఐటమ్ కదా, కొంచెం ట్రెండ్ మారింది. కానీ ఆకలి లేదు అసలు. ఆకలి కొంచెం అంతగా రాదు. బిజీగా ఉన్నప్పుడు, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు, అక్కడ ఫుడ్ దొరకనప్పుడు, సో పొద్దున్నే ఇంట్లోనే మనం చేసేసుకుని ఇలాగా మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా సూప్ లా చేసుకుని వెళ్ళిపోయామంటే ఆకలి వేసినప్పుడు తాగేయచ్చు కదా. బయట ఫుడ్ కి టెంప్ట్ కాకుండా ఉంటాం. మెయిన్ ఇది చిన్న పిల్లల నుండి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీ ఐటమ్ ఇది. ఓకే, సో ఒక 2 నిమిషాలు అలా దూరగా వేయించాలి. సరిపోతుందా? అది సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కదా. అయితే ఇవన్నీ జార్లోకి తీసేసుకుందాం 1 by 1. నాకు ఇచ్చేసేయండి, నేను తీస్తా. కమ్మటి స్మెల్ వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఊదలండి. ఊదలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు ఇవన్నీ సిరిధాన్యాలు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు తినేవాళ్ళండి. ఆ తర్వాత ఏంటంటే కోళ్ళకి, మేకలకి అలవాటు పడ్డారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయి, అవి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవు. కానీ మనం మాత్రం ఇవన్నీ వదిలేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. కానీ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు హెల్త్ కాన్షియస్ వల్ల ప్రతి పాత ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది మళ్ళీ ఓల్డ్ డేసే మళ్ళీ మనకు. కానీ ఎన్ని వచ్చినా మాత్రం ఒక్కటి మాత్రం రాదండి, ఫోన్. అంతే మేడం. దాన్ని మాత్రం మన జీవితాల్లోంచి బయటకు తీయలేరు. సరిపోయిందా? వేగిపోయిందా? సరిపోయింది. నేను తీసేస్తాను, మీరు వేయించేస్తూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? రాగులు. ఇవన్నీ ఇవన్నీ కూడా మనము స్ప్రౌట్ చేసి అలా కూడా చేసుకోవచ్చు. అది డిఫరెంట్ టేస్ట్. అవునవును. కానీ అసలు ఈ రాగులకి స్ప్రౌట్ రావాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 2 days అయినా 2 days అయినా పడుతుంది. వీటికి ఎప్పుడైనా ట్రై చేస్తారా? వీటికి రావనుకుంటా. దాంట్లో అవి రావు. వీటికి రావు. ఓకే, వేగిపోయింది. చిట్టుపట్లు అంటున్నాయి. ఓ, రాగుల్ని వేయిస్తే పాప్కార్న్ లాగా ఇలా అవుతుందా? ఓకే, ఇక ఫైనల్ గా జొన్నలు. ఈ జొన్నల్లో కూడా 2 రకాలు ఉంటాయి కదా, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. మీ సైడ్ మీకు ఎక్కువగా ఏం అలవాటు? ఇప్పుడు తెలంగాణలో అయితే జొన్న రొట్టెలు ఇవి ఉంటాయి. అక్కడ కూడా జొన్న రొట్టెలు అండి. పచ్చ జొన్నలు ఎక్కువ ఉంటాయి. ఓకే, పచ్చ జొన్న రొట్టె ఎక్కువ మనం జొన్న రొట్టెలే చేసేసుకుంటారు. భక్షాలు చేస్తారు, పోలేలు అంటారు మా సైడ్. సో కొంచెం మన తెలంగాణ సంప్రదాయం అలానే మహారాష్ట్ర సంప్రదాయం 2 మిక్స్ అయ్యి వాడరు కదా, మిక్స్ లో. ఓకే, ఇవి కూడా వేగిపోయినాయి, తీసేస్తాను.
వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. అంటే ఇది మిక్సీ పట్టడానికి కాస్త అంటే వేడిగా ఉంది కాబట్టి చల్లారాలి. ఇది చల్లారే లోపు మనం ఏమైనా చేయొచ్చు. నీళ్ళు వేడి చేసుకోవచ్చు, వాటర్. అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఒకసారి స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. వీటిల్లో ఇవన్నీ కూడా మనం ఆ స్పైసెస్ కావాలంటే యాడ్ చేసేసుకుని ఫస్ట్ ఆ పౌడర్ వేసేసి ఓకే అది ఉడుకుతుంటే మనం ఇవి వేసేసుకోవచ్చు. సరే అయితే ఇది కాస్త చల్లారుంటుంది. ఈ లోపల మీరు మిక్సీ పట్టుకుని వచ్చేసి అయిపోయిందండి. తీసుకొచ్చండి. నీళ్లు కూడా మరిగాయి, మసిలాయి. మీరేమంటారు? మసులుతున్నాయి మంచిగా. అంతేనా? వావ్, పౌడర్ రెడీ అయిపోయిందండి. పౌడర్ ఇందులో మనం ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, అయితే మనం 4-5 ట్రిప్పులకు వచ్చేస్తుంది. చాలా మంచిగా వచ్చేస్తుంది. మామూలుగా అంటేనే ఇవి మనకి ఒక్కొక్క దాన్ని సెపరేట్ గా ఉడికించుకోవాలంటేనే చాలా టైం పడుతుందండి. ఇలా అయితే మనకు రోస్ట్ అయినవి తొందరగా ఉడికిపోతుంది. పౌడర్ ఒకటి చేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్మాలా చేసుకోవచ్చు. అయితే చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. కొంచెం ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నా అండి, ప్రొడక్షన్ వర్క్. ఓకే, ఆల్ ఇండియా రేడియో ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు? జస్ట్ రీసెంట్ గా జాయిన్ అయ్యారా? అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు టీచింగ్ ఫీల్డ్ నాది, మ్యాథమెటిక్స్ టీచర్. వావ్, అబ్బా, మ్యాథమెటిక్స్. చిన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ అంటే భయపడిపోయేవాళ్ళం మేము. ఇప్పుడు ఎలా ఉన్నారు స్టూడెంట్స్? మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? కొందరు ఫాస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా చేస్తారండి, స్లో లెర్నర్స్ స్లోగా చేస్తారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, కొంచెం పెప్పర్ పౌడర్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? వెన్న వేస్తాం. లైట్గా నీళ్లు పోసుకుందామండి. సూప్ కదా, కొంచెం వాటరీ. అది వేడిగా గట్టిగా అవుతుంది మనకు. చల్లారితే ఎలానో గట్టిగా అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా వేసుకోవడానికి? లాస్ట్కు ఒక స్వీట్ కార్న్ వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఓకే, స్వీట్ కార్న్ వేసేసేయండి. కొత్తిమీర వేసుకోండి. ఓకే, మరి గాయత్రి గారు సూప్ రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. మిక్స్ మిల్లెట్ సూప్. వేడిగా మిక్స్ మిల్లెట్ సూప్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసే. మిక్స్డ్ మిల్లెట్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, ఊదలు 1 కప్పు, రాగులు 1 కప్పు, జొన్నలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న గింజలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మిక్స్డ్ మిల్లెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొర్ర బియ్యం వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి.
అలాగే అదే ప్యాన్ లో ఊదలు కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే విధంగా రాగులు కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో జొన్నలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న చిరుధాన్యాల పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, వెన్న, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ మిల్లెట్ సూప్ రెడీ.